విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. ఇదొచ్చేసి నా డే వ్లాగ్ అనమాట. ఈరోజొచ్చేసి కుట్టాల్సినవి చాలా ఉన్నాయి. పిల్లల బట్టలున్నాయి, నా బట్టలున్నాయి. అలాగే మంచానికి గూడా ఇదేంటిది పైన కడతాం గదా! మట్టి అవ్వకుండా కడతాం గదా! దాన్నేమంటారు? అది కుట్టాలి. అది గూడా చూపిస్తాను. పోయినసారి ఎవరో అడిగారు చూపిచ్చండి ఎలా కుడతారు అనని జెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. పొద్దున్నే వచ్చేసి నేను ఎగ్ దోస తిని పనులన్నీ స్టార్ట్ చేశానింకా. ఇంక తిన్న తర్వాత స్టవ్ కడిగి 4, 5 రోజులవుతుందనని జెప్పి అది అక్కడంతా నీళ్లు పెట్టి కడిగేశాను శుభ్రంగా. ఇదొచ్చేసి నేను ముందు రోజు స్కర్ట్ కుట్టుకుందామని జెప్పి చీరతోటి స్టార్ట్ జేశాను. ముందు రోజు సగం అయిపోయింది. కట్ జేసి పెట్టి కొంచెం స్టార్ట్ జేశాను. ఇంకా సగం ఉంది. నైట్ కుట్టాననమాట ముందు రోజు. అది కొంచెం పెండింగ్ ఉంటే ఇంక టిఫిన్ చేయగానే ఫస్ట్ అయితే అది మొదలుపెట్టి సర్దేద్దామా మొత్తం అనని జెప్పి ఇంకా స్టార్ట్ జేశాను. ఇప్పుడు పిల్లలకి చెరొక డ్రెస్ ఏదైనా ఒక కొత్త డ్రెస్ కుడదామని మొన్నటి నుంచి వెతుకుతున్నాను. ఏం కుడదామా? ఏం కుడదామనని జెప్పి. ఇంకా ఉన్న బట్టలన్నీ బయటేసి నేను ఆలోచిస్తా అయన్నీ ముందేస్తే గాని నాకర్థం గావు. ఈ గాజులయితే పొద్దున్నే గాజుల బండొస్తే ఆయన దగ్గర తీసుకున్నాను. కొంచెం లావుగా బాగున్నాయనని జెప్పి. నాకు ఎక్కువ గాజులేసుకోవడం అలవాటు లేదు. ఒక్కొక్కటే యేసుకుంటాను. నా గాజులేమో డజను రూ. 50 పిల్లలయేమో 2 గాజులొచ్చేసి రూ. 30 అయ్యసలు బాలేవు పిల్లల గాజులు. అయినా గూడా నేను తీసుకున్నాను. ఇంక పిల్లలు ఏడుస్తారు అనని జెప్పి వాళ్ళకి గాజులంటే చాలా ఇష్టం. ఏదో తీసుకున్నాను. ఒక్కోటి రూ. 30 జతొచ్చేసి క్లిప్‌లేమో ఒక్కోటి రూ. 10 ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అసలు ఆ పాటే ఇనిపిస్తుంది. అది విని, విని, విని నా నోట్లో అయితే 2 రోజుల నుంచి ఆ పాటే వస్తా ఉంది. ఎర్రాని వలసతికి ఎర్రాని వలసతికి బయలును బడికి బయలునే బడి బడికి బయలునే ఫ్యామిలీ మొత్తం సింగర్సే మేము. మేము ముగ్గురం ఉంటే ఇలాగే ఉండిద్ది. పాటలు పాడుకుంటా ఉంటాం. మా ఆయన ఉంటే మాత్రం కొంచెం సైలెంట్ పర్సన్స్ లాగా యాక్టింగ్ చేస్తామనమాట. ఇంక మా పిల్లల్ని అన్నం వండేసి అన్నం పెట్టుకొని తినండి అనని చెప్పి నేనైతే మిషన్ కుట్టుకుందామని పైన పెడితే వాళ్ళకి అన్నం అది అందదని చెప్పి కింద పెట్టేశాను. మీరే పెట్టుకోండి అనని. అయితే ఈ మధ్య మైక్ ఒకటి కొత్తది తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. కావాలంటే చెప్పండి ట్యాగ్ చేస్తాను. అయితే పిల్లలకి స్కర్టను కింద పైన ఇంకా మామూలుగా క్రాప్ టాప్ మీద టాప్ ఉంటది గదా! అలా కుడదామని కుడుతున్నాను. నేను మామూలుగా ఈ మామూలు డ్రెస్సులుంటాయి గదా! అవైతే చాలా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదిలే అనని జెప్పి, నాకేమో కొంచెం మోడల్, మోడల్ డ్రెస్సులేయాలని ఉంటది. మా పిల్లలేమో అన్నీ పొడవుగా ఉండాలి, చేతులుండాలి, ఇట్లాగా కొంచెం ఓల్డ్‌గా కావాలంటారు. చున్నీలుండాలి డ్రెస్సులకి అని అడుగుతుంటారు ఇప్పుడే. నాకేమో అట్లా గాకుండా కొంచెం ఈ డ్రెస్ వచ్చేసి కొంచెం మోకాలు దాకా స్కర్ట్ కుట్టి పైన టాప్‌లాగా అనుకుంటున్నాను. మరి చూడాలి ఎలా వచ్చిద్దో కట్ జేసి పెట్టాను. నాకొచ్చేసి నేను ఈరోజు స్కర్ట్ ఒకటి కుట్టుకున్నాను ఆరెంజ్ కలర్‌ది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయిపోయింది గానీ నేను చూపించడం మర్చిపోయాననుకుంటా ఈ వీడియోలో. ఎప్పటినుంచో అనుకుంటున్నాను అది కట్ జేసి స్కర్ట్ కుట్టుకోవాలి అనని జెప్పి. అసలు నేను అది కట్ జేయడం ఎట్లా అనని జెప్పి కొంచెం చూసి యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ట్రై జేశాను. మొత్తానికి చాలా బాగా కుదిరింది. ఈరోజు నైటు మా ఇంట్లో ఒకటి జరిగింది. అది ఏమైందంటే ఈ మధ్య మా ఊర్లో అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. మామూలుగా ఇట్లా జరిగేటప్పుడు ఎవరికైనా కొంచెం భయంగా ఉంటది గదా! ఇంట్లో ఉండే వాళ్ళకి. అయితే నైటు మా ఆయన తలుపు సౌండ్ వచ్చిందని జెప్పి మిడ్‌నైటు మధ్యలో తలుపు సౌండ్ వచ్చిందని జెప్పి లేసి చూసాడు. చూస్తే ముందు అంతా వెతికాడు. ఏందా తలుపు తీసినట్టు సౌండ్ వస్తుంది అనని జెప్పి ముందు గొంతులో ఎనక అంతా జూసాడు. చూసేసరికి ఎవ్వరు లేరు. కానీ బాత్రూమ్ లైటేసి వెలుగుతా ఉంది. వెలుగుతా ఉండేసరికి ఒకవేళ దొంగ బాత్రూమ్‌లో ఉన్నాడేమో ఇంట్లోకొస్తాడు గదా! అనని జెప్పి ఇంకా మా ఆయన తలుపు వెనక నిలబడి కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉంటే ఇంక తర్వాత బాత్రూమ్ డోరు తీసినట్టు సౌండ్ వచ్చేసరికి ఇంక రెడీగా తలుపు దగ్గరే కత్తి పట్టుకొని రెడీగా ఉండి తలుపుకి మాకు వేసిన తర్వాత కొంచెం రౌండ్‌గా బెజ్జంలాగా ఉండిద్ది. ఆ బెజ్జంలోంచి చూస్తున్నాడు. ఎవరా అనని జెప్పి. ఇంకా త నేను తలుపు దగ్గరకొచ్చి తలుపు తీసేసరికి మా ఆయన అసలు ఎంత నవ్వకుండా దొంగ అనుకున్నాడంట మా ఆయన. నేను లేసెళ్ళాను వాష్‌రూమ్‌కెళ్ళేది. మా ఆయన చూడలేదంట నేనెళ్ళేది. అస్సలు మామూలుగా లేదు. అసలు ఇంక తర్వాత మా ఆయన అంటున్నాడు, "వామ్మో! ఈ తలుపు సందులోంచి చూడకుండా ఇంక నేను ఆమెతోనే దొంగే అనుకోని పొడిచినా పొడిచేవాడిని. నువ్వు చెప్పొద్దా? అసలు పిలవచ్చుగా, నన్ను లేపడవచ్చుగా" అది నన్ను అరుస్తున్నాడు. నేను ఇంక ఇప్పుడు రోజు లేపుతానా చెప్పండి? మా ఆయన అంటున్నాడు తర్వాత తిడుతున్నాడు. "అసలు ఏమైపోయేది? నువ్వు నేను గాని చూడకపోతే చెప్పొచ్చు కదా!" అసలు అది ఇది అని నన్ను తిడుతున్నాడు. ఇది మరీ బావుంది. రోజు లేపుతున్నానా ఏంది? ఈరోజు లేపడానికి అనని చెప్పి నేను గొడవ. అసలు ఎంత బాగా కత్తి పట్టుకొని నిలబడ్డాడు. అమ్మో! జస్ట్ మిస్ నేనైతే. అయినా దొంగలు ఎవరైనా బాత్రూమ్‌కెళ్తారా? అది ఇది అని నేను అడుగుతుంటే, ఏమో ఎందుకు దొంగలకి రావా ఏంటి బాత్రూమ్‌లు? అది ఇది అని అంటున్నాడు.
ఇంట్లో చూడడానికేమో అంటే మేము బాగా చీకటిగా ఉండిద్ది ఇంట్లో. నాకు అసలు కొంచెం వెలుతురున్నా గూడా నిద్ర పట్టదని జెప్పి బాగా అసలు కొంచెం గూడా కిటికీలోంచి వెలుతురు పడ్డా గూడా నేను మొత్తం కిటికీలు గూడా మొత్తం యేసేస్తాను. అసలు పూర్తిగా చీకటిగా ఉండిద్ది. నేనున్నానా లేదా అని గూడా అసలు ఆయన చూడలేదు. చూసినా గూడా ఆ చీకట్లో కనిపించను నేను గూడా ఉన్నానా లేదా అనేది. జస్ట్ డోర్ తీసిన సౌండ్ మాత్రం ఇనిపించిందంట ఆయనకి. ఇంకా ఖచ్చితంగా నేనెళ్ళలేదని అనుకోని దొంగే అయి ఉంటాడని జెప్పి మా ఆయన అట్లా చేసాడంట. కత్తి పట్టుకొని నిలబడ్డాడంట రెడీగా. అసలు ఎంత నవ్వుకున్నామో తర్వాతయితే అసలు మరుసటి రోజు గూడా 2 రోజులు నవ్వుకున్నాం దాని గురించి. అలా జరిగింది తలుచుకొని అని జెప్పి. అసలు మామూలు కామెడీ గాదు. కొంచెం అంటే దొంగలున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదే. కానీ అదొక ఇంకా కామెడీ అయిపోయింది. అట్లా నిలబడి నన్ను చూసి అట్లా దొంగ అనుకోవడము ఇదంతా అసలు కామెడీ అనిపించింది నాకైతే. ఇట్లాంటియి మీ ఇంట్లో ఎప్పుడన్నా జరిగినాయా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ మధ్య అంటే ఇప్పుడు బాగా కరువు రోజులయిపోయినాయి గదా! అన్నీ డబ్బులు పెరిగిపోయి, బంగారం పెరిగిపోయి, దొంగతనాలు గూడా మనం చాలా వింటానే ఉన్నాము. జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అసలు. అందులోనూ బంగారం రేట్లు పెరిగింది గదా! అందరం జాగ్రత్తగుండాలి. మీ ఊర్లో ఏమన్నా దొంగతనాలు గానీ, లేకపోతే బంగారం పోవడం గానీ, ఇలాంటి మీ ఇంటి చుట్టుపక్కల గానీ ఏమన్నా జరిగినాయా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే పిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు గూడా తిరుగుతున్నారు అని అంటున్నారు. టీవీలో చూపిస్తున్నారు. అసలు చాలా భయంగా ఉంటుంది. ఏమవుతుందో ఏమో అని. ఇంకా ఇక్కడైతే నేను మంచానికి గుడ్డ కట్టడానికని జెప్పి నవారు పాడవకుండా కట్టుకుంటాం గదా! అది కుడుతున్నాను. ఈ చీరొచ్చేసి మా పెద్దక్క పంపించింది. ఎవరో పెళ్ళికెళ్ళినప్పుడు పెట్టారంట. అసలు బాగా మందంగా పట్టలాగుంది. అసలు బావుండట్లేదు కట్టుకోవడానికి అని జెప్పి ఇంకా ఇచ్చింది. నేనైతే వేస్ట్ చేయకుండా ఏది వేస్ట్‌గా నేను దేనికో దానికి వాడతానని జెప్పి పంపించింది. ఒకసారో, 2 సార్లు కట్టుకుందనుకుంటా. ఇంకా నాకిచ్చేసింది. నేను ఇది మందంగా ఉంది గాబట్టి అందులో చినగదు తొందరగా పిల్లలు మంచం మీద ఎక్కి దూకినా అట్లాగా ఉతుక్కోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉండిద్దని జెప్పి మంచానికి ఎంత అయిద్ది ఏదోకటి కొని కట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. రూపాయి కలిపితేనే కదా రూ. 100 అయ్యేది. అందుకని నేను మాక్సిమం నా చేతిలో ఉన్నంత వరకు నేను అట్లాగే ఇట్ట కొట్టి ఏదోకటి వాడుతుంటాను. వాషింగ్ మిషన్‌కి గూడా అట్లాగే నేను చీరతోటి కవర్‌లాగా కుట్టాను. అది కూడా బావుంది. సెట్ అయింది. ఇంక అందుకని మంచానికి గూడా కుడుతున్నాను. ఉయ్యాలకి ఈ మధ్య ఎనక రేకులేపిచ్చినప్పుడు ఉయ్యాల కట్టాం గదా! ఆ ఉయ్యాల పరుపుకి గూడా కుట్టాలి ఏదోకటి పైన కవర్‌లాగా. కానీ నాకు ఇంక పాత చీరలేం లెవ్వు. ఇదైతే బాగోదు మందంగా అని జెప్పి ఇంకేదైనా చూసి కుడదామని అనుకుంటున్నాను. చూడాలి దానికి గూడా. అది 4 వైపులా మంచానికి కట్టేది 4 వైపులా అట్లాగా లోపలికి మడిచి కుట్టుకొని తర్వాత ఇంకా ఇట్లాగా థ్రెడ్స్ పెట్టుకోవడమే కట్టుకోవడానికి. కింది వైపు పెట్టుకోవాలి థ్రెడ్స్. అర్థమైందే అనుకుంటున్నాను వీడియోలో చూపించిన దాని ప్రకారం. మనం బయటికెళ్ళి డబ్బులు సంపాదించకపోయినా ఇంట్లో ఉన్న వాటిల్లోనే కొంచెం డబ్బులు ఖర్చవ్వకుండా జాగ్రత్త చేసుకునేది గూడా మనం సంపాదించిన లెక్కలోనే వచ్చిద్ది. ఇప్పుడు ఇదే ఉంది ఎగ్జాంపుల్. బయట కొనాలంటే 200 అయినా అయిద్ది. ఆ 200 డబ్బులు మిగిలినట్లే గదా! అంటే 200 సంపాదించినట్టే గదా! ఈరోజు మనం. మామూలుగా ఈ చీరకి వర్క్ ఉన్న పార్ట్ సైడ్ ఏమో కింది వైపుకి పెట్టేసి అంటే కనిపించకుండా పెట్టేసి ప్లెయిన్ పార్ట్ ఉంటది గదా! ప్లెయిన్ పార్ట్ పైకి కడుతున్నాను. అప్పుడు బావుంటది. ఆ కొన్న క్లాత్ ఎలా ఉంటదో అలా ఉంటది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో నేను తలస్నానం చేద్దామని జెప్పి ఉల్లిపాయలు తెచ్చుకున్నాను కొట్టుకెళ్ళి. ఉల్లిపాయలతో పాటు బిస్కెట్ గూడా తెచ్చుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్. ఈ మధ్య నాకేంటో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. అయితే ఇది మధ్యాహ్నం అన్నమాట. పొద్దున బట్టలు ఆరిపోయిన తర్వాత ఇంకా బెడ్ షీట్లు, దుప్పట్లు అయి గూడా యేసి ఉతికాను. మళ్ళీ అన్నీ ఒకేసారి అయితే దండాలు సరిపోవు అని జెప్పి అవి తీసిన తర్వాత ఇవి ఉతికి ఆరేసాను. వాషింగ్ మిషన్‌లోనే యేసాను. ఈ ఉయ్యాల కూడా ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు అసలు కొత్తదానిలాగా బాగుంది. బయట పెడుతున్న దగ్గర నుంచి కొంచెం కలర్ పోతున్నట్టు అనిపిస్తుంది. దీనికేం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత మళ్ళీ ఇంకా పాతదయిపోయిద్దేమో కలర్ పోయి అసలు చూడడానికి బాగోదేమో అని అనిపిస్తుంది. ఇంకా ఏం చేద్దాం తర్వాత కలర్ ఏసుకోవడమేనేమో. అంటే టేక్ కలర్ ఉంటది కదా! అది ఏసుకోవాలేమో. అయితే ఇంకా తలస్నానం చేద్దాంలే అని చెప్పి ఈ ఈ ఉల్లిపాయల జ్యూసు మామిడికి పెట్టుకుంటే కొత్త హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటదంట. అందుకని ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలు చూసే జనాలు ఏమనుకుంటారో ఏమో తింగరదానిలాగా పిచ్చి పిచ్చి అన్నీ చేసిద్ది అని అనుకుంటున్నారో ఏమో. ఏమన్నా అనుకోని నేను మాత్రం ట్రై చేస్తున్నాను. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు అంటారు కదా! నేను మాత్రం జుట్టు రావడానికి ట్రై చేస్తున్నాను. సాధించాలి ఎట్లాగైనా అని చెప్పి. పెట్టుకున్నానే కానీ అసలు ఎంత మంటగా ఉందో అసలు కళ్ళు మండిపోయినాయి నాకైతే కళ్ళల్లోంచి వాటర్ వచ్చి అసలు అబ్బో! ఆ ఉల్లిపాయ స్మెల్ మామూలుగా లేదు. తలస్నానం చేసిన తర్వాత కూడా నాకు చాలా సేపు ఆ స్మెల్లే వస్తా ఉంది. నాకనిపించింది. బాగా ఎక్కువ నీళ్ళే పోసుకున్నాను. కానీ అయినా కూడా ఏదోలాగుంది. ఇంక తర్వాత ఐబ్రోస్ గూడా చేసుకున్నాను నైటే. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా షేర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్‌గా